ఫ్రెండ్స్ నాకు గుర్తుపెట్టుకోండి. ఆ రోజు నేను ఏం చెప్పానంటే మెరుపు చెట్లకి అట్లే ఒక్కొక్కటి చేస్తూ ఉండే కొంచెం ఏమాయంటే ఇప్పుడు చూడు మందు పోసాను. ఎంత అంటే 3 మిల్లీలు ఎత్తుకొని ఇట్లా పోసేసి పోసినాను. చూడు ఈరోజు చెట్లు ఎంత బాగుండాయో చూడు. దీనికి కరెక్ట్గా ఈ పద్ధతికి కరెక్ట్గా నెల అయింది. చూడు పువ్వ పిందె ఏమి బాగా దిగిందో చూడు. పువ్వ చూడు, పిందిలు మిరపకాయ చూడు, మిరపకాయ కూడా దిగుతూ ఉంది చూడు. ఇది మిరపకాయ దిగుతూ ఉంది. ఒకే నెల రోజులకి ఈ మాదిరితో కరెక్ట్గా చూడు దిగుతూ ఉంది కాయ. చూడు కాయ కూడా ఉంది. పంట బాగా చేసాము కరెక్ట్గా ఈ నెల రోజులకి. ఇది కరెక్ట్గా 1.5 నెలకి 2 నెలలకి ఫుల్ కోతలో ఉంటుందన్న. ఇది వచ్చి దీని పేరు డూమా అంటారు. డూమా అంటే ఈ డూమాలో ఇది సన్నకాయ ఉంటుంది, పారాలకాయలు ఉంటాయి. అవంతా బయట దేశాలు పంపించేది. మన రాయలసీమలో వచ్చి ఇట్లా డూమా అంటారు. డూమా వచ్చి 2 నెలలు కరెక్ట్గా కాతుకు వస్తుంది. ఆ 8 వస్తుంది, ఫుల్ హైట్ ఆ 8 వస్తుంది. పేపర్ వేసి బాగా డెవలప్ అయ్యింది. బాగా ఒకే రోజు మందు కొట్టింది. ఇప్పటికి ఇంకా చిలిపెంట్లు కూడా వదలలేదు. మందులు 2 సార్లు కొట్టాను అంతే. చూడండి చెట్టు ఏమి డెవలప్ అయింది. మీరు కూడా అంతే. చెట్టు చచ్చే మూమెంట్ ఉంటే మొదలకి 3 మిల్లీలు పోస్తా పోండా అన్నాక ఇట్లా తవ్వేసి సెల్పెంట్ చేసి మొదలకి ఇట్లా తవ్వుకొని బాగా చెత్త క్లీన్గా చెట్టుకొని మొదలకి ఈ ప్రకారము పోస్తే చెట్టు గాలికి అట్లా వాలకుండా ఉంటుంది. అది చెట్టు ఈ రెప్పలు ఇరిగేకి అవకాశం ఉండేది. మనకి చెట్టు డెవలప్ అవుతుంది. మొదటికి మొన్నపడే కొద్దికి సారం గుంజుతుంది. అప్పుడు చెట్టు అట్లా వాలకుండా చక్కగా నిలవాకుండా ఉంటుంది. చెట్టు బాగా డెవలప్ అవుతుంది అనమాట. అందుకే మనము ఈ రోజు ఇంకా మనము దీన్ని కొట్టి నీట్గా కొట్టేసి మొదలకు మనపోపిస్తూ ఉన్నాను. రైతు అంటే మనం రైతులకే మనం చెప్పేది. అందరికీ మనం చెప్పేది మనం కేరళ చేస్తారు. మనం రైతులు కాబట్టి మనము రైతు సపోర్ట్ చేస్తాము. ఏమంటే తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. అందుకు మనము చలుడు చేస్తున్నాను. అట్లా దీనికి చెత్త ఎత్తేసి మొదలకి ఈ ప్రకారం చెత్త ఇట్లా ఎత్తేసేసి చెట్టు నీళ్ళెత్తి అట్లా మున్న పోసేస్తే చెట్టు బాగా డెవలప్ అవుతాయి అన్నమాట. అన్నాక దానికి 20/20/03/19లో 2.5 ఎకరాకు వచ్చి 3.5 కేజీ 15 రోజులకి 10 రోజులకి వాడుతూ ఉండాలి. కాయి పువ్వు వచ్చే కొందికి మళ్ళీ ముడత, దోమ, తెల్లదోమ, నల్లదోమ వాలుతుంది. వాళ్ళే తగ్గట్టుగా ఇవి చెట్లు మళ్ళీ ఇది చిన్నమల్లెలు ఆడొకటి నాటి పెడితే ఆ దోమ దానికి పోతుంది. దోమ దీనిపైన వాలేదు. అక్కడ చూడే మన తోట కూడా అక్కడ నాటాము, కొల్లగా నాటేసాము. దోమలు పోతాయన్నమాట. అప్పుడు మనకి చెట్టుకేమి దెబ్బ చెల్లు. దోమంతా దానిపైన పోతుంది. మనకి చెట్టు డెవలప్ అవుతుంది. చెట్టు దానిపైన ఆ పువ్వు మీద వాళ్తుంది. దీనిపైన వాలేదు. చూడు ఏమి చెట్టు ననగా ఉంది. ఒకే కరెక్ట్గా ఈ రోజున ఇంకా నెల అయింది. ఇంక నెలకు కోతకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ తోటలో చూడి పాలంకాయ అంటారు. ఇది పాలంకాయ అంటారు. దీన్ని మన మెర్జెట్ల సెంటర్లో దీన్ని వేసాము. ఇది వచ్చి 30-40 రూపాయలు పోతా ఉంది. మన ఈ పాలంకాయ అంటారు దీన్ని. ఈ మెర్జెట్లో ఉంటే కూడా దోమ అనేది కూడా దానికి అటాచ్ అవుతుంది, కానీ మెర్జెట్కి అటాచ్ చేయద్దు. సరే హాయ్ ఫ్రెండ్స్ అన్న, మనం ఇంకొక వీడియోలో దొరుకుతున్నాము. హాయ్ ఫ్రెండ్స్ అన్న.